Hello, my name is Pravalika. I am the founder, creative head, managing director, and CEO of Tulip Apparels. You can reach us on website that is www.tulipapparels.com and shop a collection. We will not be conducting any kind of sales or as such. You don't have to wait for them. Just grab it if you like it. By how I made 1 CR doesn't mean that it is all profit. I have made the revenue of 1 CR. I will tell you the income sources and the means from which I have earned money. Mind you, I will share each and everything in detail without any lies. I will share all the information that I've gathered all these years about money or the kind of savings that I did, which I wish I knew way earlier so that I could have earned more money in my teenage. I would have started in my teenage itself if I knew this before. I have graduated from the college in 2023. గ్రాడ్యుయేట్ అయినప్పుడు నాకు కొన్ని ప్లేస్మెంట్ ఆఫర్స్ ఉండేవి. అందులో నుంచి నేను ఒక ప్లేస్మెంట్ ఆఫర్ని చేద్దాము అని ఫిక్స్ అయి ఉన్నాను అనమాట. సో 2023లో ఐ వాజ్ సార్టెడ్కి ఐ విల్ డూ దిస్ జాబ్ అండ్ మై ప్యాకేజ్ వాజ్ అరౌండ్ 7.5 LPA. సో ఇట్ ఈస్ ఫైన్. ఐ ఎమ్ డిసైడెడ్ దట్ ఐ విల్ డూ ద జాబ్ హియర్. అండ్ ఏమైందంటే ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత నాకు కొంచెం గ్యాప్ ఉండింది ప్లేస్మెంట్కి ప్లస్ నా జాయినింగ్ లెటర్కి జాయినింగ్ డేట్కి టైం ఉండిందనమాట. సో నేను ఆ టైంలో ఏం చేశానంటే ఊరికే కూర్చునేదాన్ని. ఇంకేం పని లేదు, ఒక జాబ్ వచ్చేసింది, ఇంకా పెద్ద గోల్స్ ఏం లేవు. సో ఖాళీగా కూర్చునేదాన్ని. నాకు ఒక ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉండేది. సో దానిపైన నేను కొంచెం ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇది ఒక 1.5 year నేను ఆలోచించాను. తర్వాత ఇంట్లో ఏం అడగలేదు. మనకు జాబ్ లేదు, ఏం లేదు, ఇంకా అడిగితే ఏమి ఇస్తారో లేరో తెలియదు కాబట్టి నేను అడగలేదన్నమాట. సరే ఇప్పుడు నేను ఎట్లాగో సంపాదిస్తాను కదా, ఒకవేళ లాస్ చేసినా కూడా నేను ఇంట్లో వాళ్ళకి అక్కడి నుంచి ఇవ్వచ్చు అనేసి అనుకొని నేను అడిగాను అనమాట. నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అనేస్తే మా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. నేను అది స్టార్ట్ చేసినాను. నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు, ఇంత చదువుకుంది ఏంటి ఇది బట్టల షాప్ పెట్టింది అనేసి అనుకున్నారు. నేను కూడా వదిలేసున్నా. ప్లస్ నాకు ఏమైందంటే కొంచెం డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు 2 months వరకు 100 followers ఉన్నారు. ఒక్క ఆర్డర్ లేదు. ఎవరైనా మెసేజ్ చేస్తే నేను డెస్పరేట్గా ఉండేదాన్ని, వీళ్ళు అసలు తీసుకుంటారా లేదా ఏంటి అని. ఆ డెస్పరేషన్ అదంతా ఒక రకమైన చిరాకు, అదంతా స్ట్రగుల్ ఫేస్, అది అందరికీ ఉంటుంది. కానీ నేను అది స్టార్ట్ అయిన తర్వాత మా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నానని ఆల్మోస్ట్ ఒక 1 month నేను సరిగ్గా పడుకొని ఉండా. ఎప్పుడు ఊరికే గుర్తొస్తుండేది నేను డబ్బులు తీసుకున్నాను, వేస్ట్ చేస్తున్నాను అని. అట్లానే మీరు కూడా ఎవరైనా డబ్బులు తీసుకున్నా లేదంటే అవి మీ డబ్బులైనా సరే ఎవరైనా డబ్బులు వాడుతున్నప్పుడు యూ షుడ్ బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్, కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఏదో ఉన్నాయి కదా, మా వాళ్ళే కదా ఇచ్చేస్తారు, నేను మళ్ళీ తీర్చేస్తాను అనేసి అనుకోవద్దనమాట. అలా ఇంకా సేల్స్ ఏం లేవు. నేను కూడా ఆల్మోస్ట్ హోప్స్ వదిలేసుకున్నా. ఇంకా అయిపోయింది, వదిలేసేద్దాము, డబ్బులు పెట్టినాను, ఇంకా జాబ్ చేసి ఆ డబ్బులన్నీ తీర్చేస్తా అనేసి అనుకున్న తర్వాత నాకు వన్ ఫైన్ డే ఏమనిపించిందంటే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్కి పంపించి చూద్దాము అనేసి అనుకున్నా. నా పర్సనల్ అకౌంట్ నుంచి సేవేజ్ అక్కయ్య అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, ఆవిడకి మెసేజ్ చేసి తీసుకుంటారా అనేసి అడిగితే ఆవిడ లక్కీగా ఓకే అని చెప్పడము. ఆవిడ వీడియో చేసిందనమాట. వీడియో చేసిన తర్వాత వీడియో చేసిన తర్వాత ఆ వీడియో ఒక 1 million ఎంతో వెళ్ళింది. అప్పుడు చాలా వైరల్ అయిపోయింది రీల్. అక్కడి నుంచి డ్రెస్ అడగడం స్టార్ట్ చేసినారు. ఇన్ని రోజులు నేను పడ్డ స్ట్రగుల్ అంతా ఆ ఒక్క రోజులో నాకు తెలిసి 500 followers 1000 followers వచ్చున్నారు. అట్లనే ఉన్న డ్రెస్సెస్ కూడా అంతా స్టాక్ అయిపోయింది. ఇంకా డబ్బులు వచ్చినాయి. నేను ఎంత పెట్టినా అంతే వచ్చినాయి. నేను ప్రాఫిట్ ఏం తీసుకోలేదు స్టార్టింగ్లో కాబట్టి కొంచెం తక్కువ ప్రైసెస్కి సేల్ చేసినాను. అయితే అక్కడ తీసుకున్న డబ్బు మళ్ళీ నేను ఇంకా కొంచెం ఇంట్లో అడిగి ఆ డబ్బుతోని ఈ డబ్బు యాడ్ చేసి నేను మళ్ళీ ఇంకా కొంచెం స్టాక్ తెప్పించుకొని స్టార్ట్ చేశాను అనమాట. అక్కడి నుంచి గ్రోత్ స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా డబ్బులు వచ్చేవి. అంత ప్రాఫిట్ ఏం చూసేదాన్ని కాదు. లైక్ లిటరలీ ఒక 10 months వరకు నాకు తెలిసి 1 monthలో 10,000 కూడా చేసి ఉంటామో లేదో, కొన్నిసార్లు 20,000 అట్లా చేసినాం అనమాట. చాలా తక్కువ. అయితే అలా డబ్బులు వచ్చినాయి అనమాట. ఇనీషియల్గా మేము డబ్బులు అంతేం చూడలేదు. ఈ గ్యాప్లో ఏమైందంటే మేము నెక్స్ట్ లాంచ్లో అట్లా ఒక డ్రెస్ చాలా వైరల్ అయింది. అది మా వీడియోనే ఒక 1 million views అట్లా వెళ్ళిందనమాట. ఈ 1 million views వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్ నాకు తెలిసి ఇప్పటి వరకు 400 pieces 500 pieces అమ్ముంటాము. అదొక్కటే డ్రెస్.
అంత వైరల్ వెళ్ళింది, అంత రీచ్ వచ్చింది. మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, పింట్రెస్ట్లో ఎక్కడ పడితే అక్కడ చూసాను నేను ఆ డ్రెస్. అవన్నీ ఫేక్, మాది ఒరిజినల్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా మన మన పేజీలు కానీ మన పేజ్ కానీ మన బట్టలు కానీ వేరే ఏమైనా సైట్స్లో ఫీచర్ అవుతున్నాయంటే ఇట్స్ అ సైన్ దట్ వీఆర్ గ్రోయింగ్ అని. ఇప్పుడు వెబ్సైట్ నుంచి సేల్స్ నుంచి వచ్చేది నాకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇంకా నేను అప్పటికి ఇంకా జాబ్ ఏం జాయిన్ అవ్వలేదు. ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నేను ఇప్పుడు ఏం చేశానంటే సేల్స్ పెరుగుతున్నాయి, ప్రోడక్ట్స్ అన్నీ వెళ్తున్నాయి, మాకు అంటూ ఒక జెన్యూన్ కస్టమర్ బేస్ క్రియేట్ అయ్యిందన్న తర్వాత నేనేం స్టార్ట్ చేసినానంటే అందులో నుంచి వచ్చే డబ్బులు మేము శాలరీస్ లాగా తీసుకోకుండా నేను మా అన్నయ్య పార్ట్నర్స్ మేమిద్దరం శాలరీస్ లాగా తీసుకునే వాళ్ళం కాదు. మాకు మా ఓన్ కెరియర్స్ ఉండేవి. ఇది సైడ్ హజిల్ లాగా చేసేవాళ్ళం అనమాట. సో మేము ఏం చేసినామంటే ఆ వచ్చిన డబ్బులు మేము ఇన్వెస్ట్ చేసేటోళ్ళం మొత్తం. అయితే నేను స్టార్టింగ్లో 16,000 రూపీస్ పెట్టి ఒక 5 లక్షల రూపాయల చిట్టీలు కట్టినాను అనమాట. ఆ చిట్టీల నుంచి వచ్చిన డబ్బుల్ని మేము తర్వాత ఇన్వెస్ట్ చేసినాము. అంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమో మాకు మా సైట్ నుంచి వస్తుంది. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేము ఇన్వెస్ట్ చేస్తాము, అక్కడి నుంచి కొంచెం వస్తుంది, కానీ చాలా లిటిల్ అనుకోవచ్చు. ఇంకా దీన్ని మేము ఇన్వెస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఆ ప్రాపర్టీస్ నుంచి వస్తాయి అన్నమాట. ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నేను ఇదంతా సైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నాకు ఒక 3 months అట్లా గ్యాప్ ఉండింది జాయినింగ్కి. అంతా గాడ్స్ గ్రేస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ ఉండకపోయి ఉండుంటే నేను మేబీ కంటిన్యూ చేసేదాన్ని కాదేమో. అలా ఫస్ట్ 6 monthsలో ఒక చిట్టి కట్టిన వాళ్ళము. మళ్ళీ ఒక 8 monthsకి వచ్చేసరికి మేము 2 చిట్టీలు కట్టినాము. ఆ తర్వాత ఇంకా కొంచెం 1 year అయ్యేసరికి 3 చిట్టీలు కట్టినాం అనమాట. ఇప్పుడు అది 15 lakhs వరకు మేము చిట్టీలు కడుతున్నాం. అప్పుడు ఇది ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా. అంటే అందులో నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మనకు. 12% మినిమం వస్తుంది. నాకు తెలిసినంత వరకు మేము చేసేదైతే 18% per annum వస్తుంది అనుకుంటా. అందులో నుంచి కొంచెం వచ్చేదన్నమాట అమౌంట్. అట్లా మాకు సేల్స్ నుంచి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సెకండ్ దీంట్లో నుంచి వచ్చే ఇంట్రెస్ట్. మళ్ళీ మేమేం చేసేటోళ్ళమంటే ఇప్పుడు 3 చిట్టీలు ఉన్నాయనుకోండి, 3 చిట్టీలు ఒకటేసారి ఎత్తి ఒక ప్లాట్ కానీ ఏం కానీ తీసుకునేటోళ్ళం అనమాట. ఆ ప్లాట్ తీసుకున్నప్పుడు ఆ ప్లాట్ని మళ్ళీ కొన్ని రోజులకు ఒక 1 to 2 yearsలో అట్లా అమ్మితే మాకు అది కొంచెం ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఒక 18 lakhs పెట్టి ఒక ప్లాట్ తీసుకుంటే మళ్ళీ మనం అమ్మేసినప్పుడు అది 25 lakhs వచ్చినా కూడా ఒక 2-3 years పట్టినా కూడా 6 lakhs అయితే ప్రాఫిటే కదా. మేము డెట్స్ ఏం చేసేవాళ్ళం కాదు. ప్రాపర్టీ తీసుకోవాలి కాబట్టి డెట్ చేసి ప్రాపర్టీ తీసుకోవాలని నేను అనుకోలేదు. అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా. మనం తీసుకోవచ్చు, రిస్క్ తీసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంది కాబట్టి బాగానే ఉంటుంది తీసుకుంటే కూడా. ఇప్పుడు నేను చెప్పింది మీకు 3 sources ఆఫ్ ఇన్కమ్. ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిదంటే నేను ఏం చేసేదాన్నంటే అకౌంట్లో కొన్ని డబ్బులు కూర్చుంటాయి, ఎట్లయినా కొన్ని ల్యాక్స్ కూర్చుంటాయి. అవి అట్లనే ఎందుకు ఉండాలి ఐడల్గా, వై షుడ్ దే సిట్ ఐడల్ అని నేనేం చేసేదాన్నంటే మాకు తెలిసిన వాళ్ళు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీళ్ళు ఒక జాబ్ చేస్తున్నారు, వీళ్ళు పక్కాగా నాకు ఇస్తారు డబ్బులు అని అనుకుంటే వాళ్ళకి ఎప్పుడైనా డెట్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. చాలా తక్కువ ఇచ్చేదైనా కూడా, చాలా తక్కువ. మాకు మేబీ అందులో నుంచో 2,000 అట్లా వస్తాయేమో, 2,000-3,000 వస్తుంది. ఎంత వచ్చినా కూడా ఇన్కమ్ ఈజ్ ఇన్కమ్ అంతే. ఇవన్నీ కాకుండా నాకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిదంటే అది నా శాలరీ. నా శాలరీ నుంచి వచ్చిన డబ్బులు నాకు అన్ని ఖర్చులు వెళ్ళిపోయిన తర్వాత నేను అందులో నుంచి కొంచెం అమౌంట్ తీసుకొని చిట్టీలు వేసేదాన్ని. ఈ చిట్టీలు ఇవన్నీ మీరు ఇంత ఈజీగా ఎట్లా వేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఆ చిట్టీలు కూడా మేము మా ఫ్యామిలీలోనే కడతాము. మా అన్నయ్య, మా డాడీ, మా పెద్దనాన్న వీళ్ళే చేస్తారనమాట. వీళ్ళ దగ్గరనే కడతాం కాబట్టి సేఫ్ ఉంటుందని వాళ్ళ దగ్గరనే. అసలు మా ఇంట్లో వచ్చిన డబ్బు అంతా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. ఏదర్ వాళ్ళ దగ్గర, మా దగ్గర, లేకపోతే ఇంకెవరి దగ్గరైనా మొత్తం మా ఇంట్లోనే తిరిగేలాగా చూసుకుంటా నేను. అట్లా సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ బిజినెస్ ఇప్పుడు నడుస్తుంది, 5 ఏళ్ళ తర్వాత నడిచిద్దో లేదో తెలీదు. నేను ఒక కెరియర్ని అనేది క్రియేట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. దీని మీద డిపెండ్ అవ్వలేము. ఇప్పుడు ఒకసారి టిక్టాక్ బ్యాన్ అయింది, అట్లనే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయితే మార్కెటింగ్ సోర్సే వెళ్ళిపోతుంది. నేను ఇంతవరకు నేను ఎప్పుడు ఒక్క రూపాయి కూడా నేను మార్కెటింగ్లో పెట్టింది లేదు. దానికి నేనేం ప్రౌడ్ ఏం ఫీల్ కావట్లేదు. జస్ట్ అదొక హై ఫీలింగ్ అంతే. అంటే పెట్టి ఉంటానేమో, పెడితే బాగుంటుందేమో, కానీ ఎప్పుడు అవసరం రాలేదు. స్టాక్ ఎప్పుడు ఆగదు, డెడ్ స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేయము. ఉన్నదంతా అయిపోతుంది కాబట్టి మేము సేల్స్ కూడా ఎప్పుడు ఏం కండక్ట్ చేయలేదు. ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్ వెరీ 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 గుడ్. మీరు వాడిన తర్వాత మీకే అనిపించింది, మళ్ళీ వచ్చి మీరే కొంటారు. ఒక రోజులో వచ్చి 25,000 పెట్టి 30,000 పెట్టి కొనే కస్టమర్స్ కూడా ఉన్నారనమాట. మళ్ళీ దీంతో పాటు ఈ సేల్స్, ఇప్పుడు వెబ్సైట్ సేల్స్ ఒక సేల్స్, ఇది
ఇప్పుడు 4 ఇన్కమ్ స్ట్రీమ్స్ చెప్పా కదా. 5th ఇన్కమ్ స్ట్రీమ్ ఏంటిదంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మేమేం చేసేవాళ్ళం అంటే బ్రాండ్కి సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు అబ్రాడ్లో ఎవరైనా బొటిక్ కానీ ఏమైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకు మేము సర్వీస్ ఇచ్చి వాళ్ళు మాత్రం ఎర్న్ చేసేలాగా క్రియేట్ చేసేవాళ్ళం అనమాట. వాళ్ళు ఇక్కడ ఉండలేరు కాబట్టి వాళ్ళకు మేము వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉంటే వాళ్ళ టైలర్స్ని ఎట్లా చూసుకుంటారు, మెటీరియల్ అంతా ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ప్రింట్ ఫ్యాబ్రిక్ అంతా మేమే తెప్పించి వాళ్ళకు డ్రెస్ క్రియేట్ చేసి ఆ డ్రెస్ని రెడీ టు వేర్ లాగా చేపించి పంపించేవాళ్ళం అనమాట. అది ఒక సర్వీస్ నుంచి మాకు వచ్చేది. అందులో నుంచి కూడా మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే చెప్పొచ్చు. అది కాకపోతే సీజనల్, వాళ్ళు వింటర్ ఉంటుంది, మళ్ళీ సమ్మర్ ఉంటుంది కదా. సమ్మర్ టైమ్స్లో అట్లా సమ్మర్ స్ప్రింగ్లో తీసుకుంటారు, వింటర్ వచ్చేసరికి వాళ్ళు ఏం తీసుకోరు. సో అప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ ఏమి ఉండవు, కానీ డబ్బులు అయితే బాగానే ఉంటాయి ప్రస్తుతానికి. అది మన రెప్యుటేషన్ని బట్టి వస్తుందన్నమాట. ఫస్ట్ మేమేం ట్రై చేయలేదు, మా దగ్గరికే వాళ్ళు వచ్చి అడుగుతుంటారు, మీరు మీ కలెక్షన్ నచ్చింది, మీ క్వాలిటీ నచ్చింది, మీరు మాకేమైనా సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారా అంటే వాళ్ళకి ఏం చేసేదాన్ని అంటే వాళ్ళకంటూ ఒక ప్రింట్ అంటే ఆ ఫ్యాబ్రిక్ ప్రింట్ చేయించి దాన్ని స్టిచ్ చేయించి షిప్పింగ్ కూడా అంతా మేమే చూసుకొని చేసేవాళ్ళం. మా దగ్గర ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఒక ప్రైజ్కి తీసుకుంటే ఎక్స్ అమౌంట్కి తీసుకుంటే వాళ్ళు 1.5xకి ఈజీగా అమ్ముతారు, 3xకి అమ్ముతారు బేసికల్గా. యూ కెన్ ఇమాజిన్ 1 రూపీ నుంచి మాకు ఇక్కడ నుంచి వెళ్తే వాళ్ళు 3 రూపీస్కి అక్కడ సేల్ చేసుకుంటారు. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ఎందుకంటే వాళ్ళు రెడీమేడ్గా తీసుకుంటారు కాబట్టి డెడ్ స్టాక్ చాలా ఉంటుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా హై ఉంటుంది, రిస్క్, మళ్ళీ అక్కడనే ఎల్ఎల్సి తీసుకోవాలి, ట్యాక్సీలు పే చేయాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రగుల్ అనమాట. అది మనం కమెంట్ చేయలేము. డాలర్స్లో అమ్ముకుంటారు, రూపీస్లో కొంటారు అంటే ఎవరు ఇనిషియేట్ తీసుకుంటే వాళ్ళే బెనిఫిట్ అవుతారు కాబట్టి దే డిడ్ దేర్ ఓన్ హార్డ్ వర్క్. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిందంతా కూడా రెవెన్యూ, ప్రాఫిట్ కాదు. అంత ప్రాఫిట్ అయితే నేను చేయలేదు. నేను స్టార్ట్ చేసి నా కెరియర్ అంటే నేను ఎర్నింగ్ కెరియర్ స్టార్ట్ చేసిందే ఒక 2 ఇయర్స్ నుంచి. ఇది నా 2nd ఇయర్ రన్ అవుతుందన్నమాట. అంత తొందరగానైతే 1 crore చేయలేను, కానీ ఒక పొటెన్షియల్ 20sలో ఒక పొటెన్షియల్ ఫీమేల్ ఒక 20sలో ఎంత ఎర్న్ చేస్తారో అంతనైతే నేను ఎర్న్ చేయగలిగిన. అండ్ ఐ కెన్ డూ బెటర్ ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 2 years. కొన్ని గోల్స్ పెట్టుకొని, కొన్ని అనుకొని కొన్ని చేస్తానన్నమాట. ఇందులో నేను చేసిన బెస్ట్ డెసిషన్ ఏంటిదంటే నాకు చెట్లు, పొలాలు, ఆవులు అంటే చాలా ఇష్టం. అవి కొన్నిటిపైన ఇన్వెస్ట్ చేసుకున్నాను, అవి చేసినాను. మళ్ళీ కొన్ని డొనేషన్స్ చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా డొనేట్ చేయడం, ఒక టెంపుల్కి ఇవ్వడం కూడా నచ్చుద్ది అనమాట. మేబీ బై నెక్స్ట్ 2 years ఐ హోప్ దట్ ఐ విల్ ఎడ్యుకేట్ అ చైల్డ్. హోప్ఫుల్లీ, thankfully, I'm so happy for the life that I have. I feel that I'm God's favorite child. Maybe or may not be, but I feel so. మీరు స్ట్రెస్ ఏం తీసుకోవద్దు. మనము డబ్బుల కోసం స్ట్రెస్ తీసుకోవద్దు, కానీ యూ షుడ్ యాక్సెప్ట్ ఆర్ మీ బ్రెయిన్ ఏమనుకోవాలంటే డబ్బులు సంపాదించడం అంత కష్టం ఏం కాదు అనుకోవాలి. అప్పుడు డబ్బులు వస్తాయి మన దగ్గరికి. ఎంతసేపు డబ్బులు సంపాదించడం చాలా కష్టము, వీళ్ళు ఎట్లా సంపాదిస్తారో వాళ్ళు ఎట్లా సంపాదిస్తారో అనుకుంటే డబ్బులు మన దగ్గరికి రాదేమో అని నేను అనుకుంటా. అది నా పర్సనల్ ఒపీనియన్. అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, ఇట్ మైట్ బి డిఫరెంట్. కానీ ఐ యూస్ టు మేనిఫెస్ట్. అంటే నేను మేనిఫెస్ట్ చెయ్యాలి, రావాలి అని చేయలేదు ఎప్పుడు. మేనిఫెస్టేషన్ అంటే నాకు ఎట్లా అంటే ఐ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ ఇట్. నేను కావాలని మేనిఫెస్ట్ చేయను. అదంతే, ఇంకా అది అయిపోతుంది. నాకు డబ్బులు కావాలి అనుకుంటా, ఊరికే దాని గురించి ఆలోచిస్తుంటా. నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, అట్లా నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటా. అది నాకు అయ్యిద్ది. మనం మేనిఫెస్ట్ చేసి ఊరికే కూర్చుంటే అవ్వదు. మనము కొంచెం స్ట్రగుల్ చేయాలి, కొంచెం పుష్ చేయాలి మన లిమిట్స్ని, లీడ్స్ వెతుక్కోవాలి. అసలు ఈ మొత్తం ప్రాసెస్లో ఏమైనా బెస్ట్ థింగ్ నేను ఏమైనా నేర్చుకున్నా అంటే నెట్వర్కింగ్. మీకు ఎంతమంది కాంటాక్ట్స్ ఉంటే, ఎంతమంది తెలిస్తే, ఎంతమందితో మాట్లాడగలిగితే అంత బాగా సంపాదించగలుగుతారు. అండ్ ఇంతే, ఇంకా ఇదే చెప్దాం అనుకున్నాను. సో ప్లీజ్ బిలీవ్ దాట్ మేకింగ్ మనీ ఈజ్ నాట్ దట్ హార్డ్. అట్లీస్ట్ బిలీవ్ దట్. అది మీకు కష్టమైనా సరే మీ బ్రెయిన్కి నచ్చ చెప్పండి అది ఈజీ అని, అప్పుడు అవుతుందని నా గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట. ఇట్ మైట్ బి డిఫరెంట్, బట్ it is what it is, I feel. Thank you so much for watching. Thank you so much for listening without any face. If you are till present in the video, I'm so grateful for all the love. Please do visit Tulip Apparel's shop or collection. You will love it. Thank you. Bye bye.